హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాంలా. అవ్వు దోస్తులు అందరు బాగుర్రాయా? రోజు మళ్ళొక్కసారి ఈ రోజు ఈ స్వాత వచ్చింది అనుకుంటారు కదా. ఇక తెలుసు కదా దోస్తులు, ఇక మనం కొత్త కంటెంట్ తీసుకొచ్చినాము. ఇక దాంట్లో యారండ్లలో మామూలుగా లేదు. అందుకని చెప్పేసి నేను వచ్చిన ఇంట్రొడక్షన్ చెప్పనీకే. ఇక మన వ్యూవర్స్ చాలా రోజుల నుంచి మన వీడియోల కోసము ఎదురు చూస్తున్నారు దోస్తులు. జర చేయడం అంటే ఎట్లనో ఇంకా వీలు కాకుండా జర ఆరోగ్యం మంచిగా చేయలేకుండా అయిపోయినాము. ఇంకా ఇప్పటి నుంచి అయితే చేయనీకనే ప్రయత్నిస్తాము. ఇక గట్లనే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దోస్తులు జర సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండిలా. అవ్వు దోస్తులు, ఇక యారండ్లలో ఎట్లుంటుంది అనేది చెప్తాను. ఇక చాలా బాగుంటుంది. ఇంక ఇద్దరు ఉంటే ఎట్లుంటుంది, ఇంకా నలుగురు ఉంటే ఎట్లుంటుంది అనేది కూడా ఇక ముందు వీడియోస్లలో మీకు చాలా మంచిగా చూపిస్తాము. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా చూడండి దోస్తులు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా మా ఛానల్ ఆదరిస్తుండాలి మీరు. ఇక కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దోస్తులు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని జర ఎంకరేజ్ చేయండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలు చూడొచ్చు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరు ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కలుపుతారు మాత్రమే. ఇక ఈరోజు వీడియో ఏంటంటే యారండ్లలో పార్ట్ 3. ఇక చూడరాదు, ఇక కోడ పిల్లలు ఇంకా లేవనే లేదు. ఏందో పొద్దెక్కినాక వంతవి ఇంకా ఎవరు ఉక్తారు అనుకుంటారో ఏమో. ఈ వాకిన్లు లేచే తెలియదా పొద్దున. ఆ గుండు చెప్తా ఒక్కొక్కరి పాఠం. సుందరి, పెద్ద కోడలా లేవు? పిల్ల సత్తా ఏందే పొద్దెక్కినాక వన్నారు? గింతగానము నిద్రేందే మీకు? కుమ్మకర్ణలాగా వంటారు. తెల్లారింది లేదు, పొద్దుకింది లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వంతనే ఉంటారు. మళ్ళీ పొద్దున లేవనికి చేత కాదు. ఏంది సుందరి, ఇంత పొద్దెక్కినాక ఇంటికి పెద్ద కోడలు గిట్లా వంతే ఏందే? ఇంటికి దరిద్రం వస్తుంది. మీరు మంచిగానే వంటారు, పొద్దున్న లేచి పనులు చేసుకునేది తెలియదా? ఏందత్తమ్మా నువ్వు భలే ఉన్నావు. నిన్న నువ్వే చెప్పినావు కదా దొడ్లల్లా పెండది పోయి మళ్ళా అదంతా ఊరికి అజ్జయ్య అంటే ఒక్కట బర్రెలు ఆవులు ఒకటి రెండు ఉన్నాయా మన దాంట్లో చెప్పు. 20-30 ఉన్నవి. ఒక్కొక్కటి బర్రెలేమో 20, ఆవులేమో 30 దాకున్నవి. దాంట్లో పేడ ఎత్తి నడుములు టింగు అన్నయ్యవి. ఇక నైట్ అంతా సాఫ్ చేసి వచ్చి వండుకుందంటే ఇక తినేసి ఇంత వండిందంటే ఇప్పుడు లేచినత్తమ్మ మస్తు వాళ్ళంతా నొప్పులు అయ్యింది. ఒక్కదానికే పెడతావు అంత పని అంతా. నీ చిన్న కోడలికి కూడా చెప్పాలి గట్లనే ఇద్దరు కలిసి చేసుకుంటే అయిపోతుంది. కానీ మొత్తం నా మీదనే నొక్కుతావు. మరి పొద్దున ఎప్పుడు లేస్తా అనుకుంటున్నారు? ఇప్పుడేమో నేను లేవలేదు, నన్ను నా మీద వచ్చి మొత్తుకుంటున్నావు. మరి ఆమె అవన్నీ చేసింది ఆ పనులు? ఆమెకేం లేవు కదా, ఆమె తొందర లేచి చేయొచ్చు కదా ఏదైనా పని ఉంటే. నేను ఒక్కదానే ఏం అంటలేను, ఎంత పని ఉంటేంది నేను చేయలేదా ఒకప్పుడు? మస్తు పని చేసిన నేను కూడా మా యారళ్ళతో పాటు. అమ్మో మస్తు పని చెప్పేది మా అత్త, మాకు కూడా మస్తు చేసిన. కానీ మీరే చేస్తున్నారు. ఇంకా అప్పుడు ఇంకెక్కువ ఉన్నాయి బర్రెలు ఆవులు అన్నీ మస్తుగా ఉండే. దాంట్లో పేడ మేము కూడా ఎత్తినాము, అన్నీ చేసినాము. ఆడదాకా చేసుకుంటే గీడ దాకా వచ్చినాము. ఇప్పుడేమో అత్త చెప్పంగానే మళ్ళీ ఎదురు మాటలు మాట్లాడుతున్నారు. నేనేం ఎదురు మాట్లాడతలేను అత్తమ్మ, కాకపోతే ఒక్కదాంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఇక పొద్దున లేవనికి చేత కాలేదు గట్లా అని చెప్తున్నా అంతే. ఇక మీ ఆరాలకి ఎంతసేపు అవుతుంది పిలవాటి నేను గింత గట్టిగా మొత్తుకుంటున్నా కానీ దానికి వినిపిస్తూనే లేదు. ఇంకా లేచి రానే కూడా రాలేదు చూడు. స్వప్న అబ్బా బర్రెలాగా గొంతేసుకొని వచ్చింది. పొద్దున్నే లేపుతుంది దొంగ ముఖంది. ఏం చేయాలో ఏమో అబ్బా టార్చర్ పెడుతుంది. నైట్ వండుకొని అది పొద్దున దబ్బున లేవు అని తలుగుతుంది ఎంబడి. ఏ పనైనా సరే తీసుకొచ్చి మీరేస్తుంది. ఇప్పుడు ఇక వాకిలు కనికే లేపి నడుతుంది. ఇక పొయ్యి వాడకపోతే ఇంకెంత లొల్లి పెడుతుందో ఏమో. ఇక చిన్న కూడలు వచ్చిందాక ఇక తప్పవు మాకు. ఏంటత్తమ్మా ఏమే టైము ఎంత అవుతుంది? ఇంకా వండిర్రు బర్రెల్లాక. ఏందత్తమ్మా గట్లా మాట్లాడబడతావు బర్రెలు గిర్రెలని? ఏమైంది చెప్పరాదు. ఇప్పుడు నువ్వు ఇట్లా ఊకినావా వాకిలి? మేమే కదా లేచి ఊపుతాము. జరంతా పొద్దెక్కింది ఎక్కువ, దానికే మొత్తుకుంటా ఉన్నావు. వచ్చిందాక కూడా ఆగుతలేవు, లొల్లి పెడుతున్నావు. నేను ఒక్కదానే కాదు, అగ పెద్దదాన్ని కూడా తిట్టినా. అది నోట్లకించి ఒక్క మాట మళ్ళీ ఎదురు మాట్లాడలేదు. నువ్వేందే గిట్లా మాట్లాడబడుతుంది? ఏంది రాత్రి వండుకునేది సరికి మస్తు టైం అయ్యింది. తీసుకొచ్చి బియ్యము క్వింటల్ పోస్తీవి. ఏడే అయింది కదా నేను చేసుకుంటా కూర్చో అని చెప్పి పోసినావు. క్వింటల్ బియ్యం చేసేసరికి 12 అయ్యింది నాకు. ఒక్కదాని కష్టపడ్డా గానేమో ఇంట్లో కూర్చోబెట్టినావు, నన్ను ఒక్కదాన్ని చేపించినావు. నీ పెద్ద కోడల మీద ప్రేమ ఎక్కువ అయ్యి నువ్వేమో గదే గిజ్జరంత పని పెడతావు, నాకేమో గిత్తగానే పని పెడతీవి. ఇప్పుడు చూడు నాకు నడుములు లేవనికి వస్తే కాళ్ళు నొప్పులు అయినవి. మరి కొంచెం లేటుగా లేస్తే ఏమైందత్తమ్మ మళ్ళీ గట్ల మొత్తుకుంటావు? ఒకరోజు నువ్వు ఉడిస్తే ఏమైతే చెప్పరాదు, నన్ను లేపి మరీ పిలుస్తున్నావు. నువ్వు గంగ చేసినావు తీ అమ్మ క్వింటల్ బియ్యము. అప్పట్లో నేను 2 క్వింటల బియ్యం చేసిన. మా అత్త ఊకునేది అనుకుంటున్నావు? ఒకటి అవుతుండే మధ్యరాత్రి. అప్పటిదాకా అవి అయిపోయిందాక ఎంత టైం అయితే అంత టైం, కానీ అవి అయిపోయినాకనే వండుకో అని చెప్పి పోయి వండుకునేది అవే. మరి మేమెట్లా చేసిండొచ్చు?
ఏముంది అత్తమ్మ నీ పురాణం ఏమి ఇప్పకు, ఇక చేస్తాం కానీ ఓ లోపలికి నువ్వు గట్లనో మంచిగా ఉంది. ఏంటి స్వప్న గట్లన పడుతుంది అత్తమ్మ ముంగట? నన్ను కూసబెట్టిందా పండబెట్టింది అనుకున్నావా? తొందరగా నన్ను కూడా ఆ బర్ల కాడికి పంపించింది. 8 గంటలకు పోతే వచ్చేసరికి ఆ పెండ తీసి అదంతా క్లీన్ చేసి వచ్చేసరికి మస్తు టైం అయ్యింది. నేను కూడా వచ్చి వస్తు నొప్పులైనా అట్లనే వండుకున్నా. నన్నేమో ఇంట్లో కూసబెట్టింది అనుకున్నావా ఏంది నువ్వు? అయ్యో అట్లయిందా? అయితే నాకు ఒక్కదానికి చెప్పింది అనేసి నేను మస్తు కోపం వచ్చింది. నీకు కూడా చెప్పిందా? నాకు ఒక్కదానికి వాళ్ళంతా నొప్పులైంది అనేసి మస్తు బాధపడుతున్నా. నీకు కూడా అయింది కదా, మంచిగానే ఉంది పట్టు అయితే. ఏందో ఏమో అత్తతోటి ఎన్ని రోజులు ఏమై తిప్పాలు. ఏరు పడతానన్నా బాగుండు అంటే వీళ్ళేమో ఒప్పుకోరు, ఇక ఈమెనేమో అస్సలే ఒప్పుకోరు. మమ్మల్ని అయితే పని చేపించి చంపుతుంది. అదిగో పనులనే పెట్టు అంటే వినదు. మొత్తం ఆమె చేయాలి లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు. ఏమైనా పని అవుతుందా? ముచ్చట్లు అవుతున్నాయా? ఈ దొంగ ముఖంది ఇంట్లోకి పోయినట్టే పోయింది. మళ్ళా ముత్తుకుంటూనే ఉంది ఇంట్లోకించి. వాయమ్మో పోయి జాగ్రత్త పట్టుకొచ్చి తొందర వాకిలు ఉడుస్తా. నాకేమో మా అత్తని తిట్టబుద్ధి కాదు. ఇది చూడు ఎట్లా కానీ తిడుతుంది స్వప్న. గట్లనే కరెక్ట్ ఈమెకి. ఊడుస్తున్నా అత్తమ్మ. ఇగో అక్క నువ్వు ఆ కొన నుంచి ఇగో అత్తమ్మ ఇంటికి ఆడదాకా మధ్యలో ఇంటి వరకు కుక్కరా, నేను ఇది దాకా ఊకేసి ఇక గిన్నెలు బయటేస్తా. అమ్మా నా యారాలు భలే హుషారున్నది దొంగ ముఖంది. అమ్మో ఇక్కడ దాకా మొత్తం నేను ఊకాలంటే ఆ ఇంటికాడికి ఆమె ఊడ్చుకుంటుంది. అవి రూమ్ కాడికి ఊడ్చుకొని గిన్నెలు తీసుకొచ్చి బయటేస్తుందంట. ఈడ నా నడుములో వేయాలేమో మరి. నేను చిన్నగా ఉందా వాకిలి? అయినా సరే ఈ మధ్యలో ఇంటికా నుంచి అది సగం ఊడవాలి, నేను సగం ఊడవాలి. నేను ఒప్పుకోను. నువ్వు గిన్నెలు బయటేస్తే నేను తోముతా కానీ అని చెప్తా, ఇంటి ఉడుచుకొస్తా అని చెప్తా కానీ అమ్మో ఈ ఒక్క వాకిలి మొత్తం ఉడవాలంటే నాతో ఏడవుతుంది. ఏమొద్దే నువ్వు సగం నేను సగం ఊకో అని చెప్తాను. ఏమంటావు అక్క? ఊడుస్తావా? ఇక నువ్వు ఇక్కడ నుంచి ఊడ్చుకుంటావో నేను అక్కడ ఊడుస్తా. ఏమొద్దు ఏదో గిడ మధ్యలో నుంచి ఇద్దరం కలిసి ఊడ్చుకుంటా పోదాము. నేను ఇక్కడ నుంచి నేను అక్కడ మా ఇంటి దిక్కు ఊడ్చుకుంటా పోతా, మా రూమ్ దిక్కు. నువ్వేమో మధ్యలో నుంచి నువ్వు మీ రూమ్ దిక్కు ఊడ్చుకుంటావు అయిపోతుంది. మళ్ళీ గిన్నెలు ఏమైనా ఉంటే ఇద్దరం కలిసి తీసుకొచ్చి వేసుకొని తోముకుందాం. కానీ ఒకరిని అడుగుతాం ఒకరు తోముకుంటాం, దవదవ పని అయిపోతుంది. మళ్ళీ ఆమె కంట్లో పడ్డామనుకో తిడుతూనే ఉంటుంది, ఇంకా గిన్నెలు ఎక్కువ తీసుకొచ్చి వేస్తుంది. అదంతా ఎందుకు చెప్పక ముందుకే చేసుకుంటేనే మంచిది మన ఇద్దరము. ఇక నువ్వు నాకు పోటీ పెట్టుకుంటా గిట్లనే ఎక్కువ పని నాకేస్తా తక్కువ పని నువ్వు చేస్తా అంటే ఇక వచ్చి ఇద్దరికి మంచిగా పెడుతుంది పని. నీ ఇష్టం మరిగా. అవ్వ గారు మా అత్త వచ్చిందనుకో ఇంకా ముచ్చట్లే పెడుతుంది అనేసి ఇంకా పని ఎక్కువేస్తుంది. మెల్లగా ఆమె మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. రాకముందుకే దబ్బర పని చేసుకొని ఇంట్లోకి బయట పడితేనే మంచిది. ఏమంటావు స్వప్న? ఏమంటది? జర్రంతా ఎక్కువ ఊడుస్తావేమో అంటే నాకే చెప్పబడుతుంది. సరే నువ్వు సగం ఊడ్చుకో, నేను సగం ఊడ్చుకుంటా. రోజు నువ్వింతుడువు నేనింతుడువు ఇదంతా ఎందుకే? మన ఇద్దరికి చెప్పరాదు. ఏదో కానీ గట్లనే చేస్తూ ఉంటుంది. ఒక రోజు నువ్వు ఉడువు, ఒక రోజు నేను ఉడుస్తా. లేదంటే ఒక వారం నువ్వు ఉడువు, ఒక వారం నేను ఉడుస్తా. మొత్తము అయిపోతుంది. ఏమంటావు? అవ్వు ఇదేదో బాగుంది. ఊకే లేపుతుంది ఆమె. ఇద్దరికి నిద్ర ఉండదు చక్కగా. మంచిగా చేసేపన నిద్ర పోనీకే టైం దొరుకుతుంది. అయితే నువ్వు ఈ రోజు నుంచి మొత్తం ఊడ్చేస్తావా అక్క? మా అమ్మ ఈ రోజు నుంచి నాకేడవుతుంది. ముందే బర్లకడ పెండ తీసి శాత కాకుండా అయ్యింది, వాళ్ళంతా నొప్పులు అయ్యింది. ఇవాళనే నన్ను ఉడమంటది. ఇది వాయమ్మ నాతో అవుతుంది. ఇవాళ ఒక రోజు వదిలేసి ఇక రేపటి నుంచి ఉడిద్దాం ఇద్దరం కలిసి అని చెప్తా. అమ్మో ఇవాళనే స్టార్ట్ చేస్తే ఇక కష్టము. దానికి నొప్పులే ఉన్నాయి, నాకు నొప్పులే ఉన్నవి. అట్లాంటప్పుడు ఈరోజు ఒక్కరమే చేసి ఎందుకు కలిసిపోవడము? ఇక అదేదో ఇద్దరం కలిసి ఇలా ఉడుస్తాము. ఇక రేపటి నుంచి వంతు పెట్టుకుందాము అని చెప్తా. ఇగో గట్ల కాదు స్వప్న. ఇప్పుడు ఏంటంటే ఇగో ఈ ఒక్కరోజు మనం ఇద్దరం కలిసి ఊడ్చేసేసుకుందాము. ఇక రేపటి నుంచి వంతు పెట్టుకుందాము. రేపటి నుంచి ఇక ఫస్ట్ నేనే కాబట్టి ఇక ఫస్ట్ నేను రేపటి నుంచి వారం ఊడుస్తా. నువ్వు వచ్చే వారం నువ్వు ఊడువు, సరేనా? అయితే వాయక్క సరే పటు. ఏందక్క ఎప్పుడు కలిపి పండుకోనికనే మన ఇళ్ళలో కోవాలి. ఇక గిన్నెలు బట్టలు అన్నీ ఇడ చేయాలి. ఎవరి ఇళ్ళకు భాగము వంచిస్తే ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇగో ఇంతమందివి ఒకటేసారి చేయాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన ఇద్దరికి అంటే మన ఇద్దరం ఉన్న ఇంకా ముగ్గురు పోరగాళ్ళకి ఇక మన మడుతులకు వాళ్ళ పనులు వాళ్ళ బట్టలు అన్నీ ఉతికేసరికి వాళ్ళ గిన్నెలు తోమేసరికి మస్తు అవుతుంది. ఇంకెట్లా మనకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, మనకు ఏరు పడేస్తే ఎంత మంచిగా ఉండు. గింతగానం గింతమందికి వండి పెట్టాలి, తోమాలి, కడగాలి, ఆ బర్ల కడుకోయాలి, వెత్తాలి, ఇదంతా కలిసి చెయ్యాలి. ఎంత పని పెడుతుంది అత్తమ్మ. ఆమె మాత్రం మీద తిరుగుతుంది, ఏం పని చెయ్యదు. మళ్ళీ చేసినాక కూడా వచ్చి గిట్లుకి నవ్వు అంటుంది. గిన్నెలు తోమితే కూడా అయ్యో ఇదంతా మంచిగా పోలేదు అని మళ్ళీ మాట్లాడుతుంది. ఏందక్క ఈమెతోటి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. ఇగో సప్న ఊకే అడుగు గిన్నెలు మళ్ళా వచ్చి విన్నదనుకో ఇంకేం లేదు, ఇంకొక్కదానికే పెడుతుంది పని అని ఇష్టం. మరి నేనైతే మెల్ల తప్పుకుంటా, ఏదో ఒక పని చేసుకుంటా కూర్చుంటా. నాకెందుకు పెడుతుంది ఒకదానికి? నువ్వు ఉన్నావు కదా కోడలివి, నేను ఎట్లా కోడలినా నువ్వు అట్లే కోడలివి. ఇద్దరం కలిసి చేసుకోవాలి. అయితే అనవద్దా ఏంది? మంచిగా ఉంది. ఇద్దరం కలిసి దవదవ కడుక్కొని పోదాంపా. ఇక మళ్ళా
వంట చేసేది ఉంటుంది. వచ్చి రొట్టెలు మనిషికి 4 రొట్టెల్లాగా చెయ్యి అని చెప్పి లెక్క పెట్టి పిండి పోసిపోతుంది. ఒక్కొక్క పావు ఒక్కొక్కటి అనేసి లెక్క పెడుతుంది. మళ్ళీ ఎక్కువ మిగిలొద్దంటది, మళ్ళీ పడేయొద్దంటది, మళ్ళీ పొద్దున మిగిలొద్దంటది, మళ్ళీ రాత్రికి మిగిలొద్దంటది. కరెక్ట్ చేయమంటది. నాకేమో ఆ పిండి తడపనికే పోతే ఎక్కువ పడుతుంది, తర్వాత వచ్చి మొత్తుకుంటుంది. ఏం చేయాలో ఏమో అక్క నాకేం అర్థమవుతలేదు. నువ్వు గట్లా అంటావు. ఇక మధ్యాహ్నము బియ్యం పెట్టమంటది కదా, అప్పుడు కూడా ఇక మనిషికి ఒక్క మెతుకు మళ్ళీ అటు ఇటు బయట పోవద్దు, కరెక్ట్ పెట్టు అని చెప్తుంది. ఒక్క మెతుకు ఎక్కువైనా ఇక లొల్లి పెడుతుంది. కొంచెం కూడా అన్నం పడేయొద్దు అంటది. మా నేనేమో చెప్పుకోను చెప్పు. ఇగో నావి తోమేడు అయిపోయినవి, కడుక్కొని గిన్నెలు కడుక్కొని ఇంట్లోకి తీసుకొని రా. ఏందక్క జర కడగొచ్చు కదా, అప్పుడే లేచిపోబడుతుంది. ఇగో స్వప్న నా పని అయిపోయింది, ఇప్పుడు నీ పని ఉంది, నువ్వు చేసుకొని రా. ఊకే నా ఎంబడి వాడకు, మస్తు పస్తు అవుతుంది నాకు కూడా. మన ముచ్చటకి ఎగబడకుండా దవ పని చేసుకొని పోతే అయిపోతుంది కదా. నేను ఒకటే నప్పుడు ముచ్చట పెట్టుకుంటా గిన్నెలు కడగో చెయ్యవు. మాట్లాడుకుంటానే ముచ్చట పెట్టుకుంటానే మంచిగా గిన్నెలు అన్నీ కడిగేసుకోవాలి. ఇక ముచ్చట కావాలంటావు, ఇదనేం పని చేయనంటావు. మళ్ళీ ఎవరు చేస్తాడు, మళ్ళీ నేను చేసుకుంటా కూర్చోవాలా ఏంది? కడుకోండి రా, పోతా నేను. సరే పో. ఇగో స్నానం చేసుకొని వంట రూమ్లోకి రా, నేను పోతా స్నానం చేసుకొని రా. సరే తీ. దొంగ మొక్కని మా పెద్ద యారాలు జరంత సాయం చేస్తే ఏమవుతుంది? మెల్లగా గడిగింది ఆతటిగా ముచ్చట పెడుతుంది అనుకోవచ్చు కదా. చప్పుడు కాకుండా గిన్నెలన్నీ ఏదో మెడబెట్టి పోయింది చూడు, అట్లే అడిగితే అయిపోతుంది కదా. గిన్నెలన్నీ ఎండిపోతున్నవి, మళ్ళీ ఇక సబ్బు పోలేదు అది పోలేదు అనేసి ఆ బర్రె ముఖంలో ముట్టుకుంటుంది నా మీద. ఇక ముందే దానికి తెలుసు అద్దోంతో నేను అడుగుతా అని చెప్పి ఎంత రొల్లి పెట్టుకుంటుందో ఏమో. ఇవి ఎండిపోయేటట్టున్నవి. బాగైంది, దీనికి ఎప్పుడు ముచ్చట్లే కావాలి. దవదవ పని చేసుకుని పోదామే అంటే ఈనదు. అత్తకు తగ్గట్టు ఉంది ఇది. ఆయన ఇతనికి సరిపోతాయి, ఇది తీర్చుకోనికి సరిపోతుంది. ఉండక నాకేం చేసేది? ఏం స్వప్న ఇంకా కాలేదా అనే గిన్నెలు కడుగుడు? అది దోమ పోయింది పెద్దది, ఇంకా అది అట్లనే పెట్టుకొని కూర్చున్నావు. ఒక్కొక్క గిన్నెకి కొంచెం కూడా సబ్బు పోలేదనుకో, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసి పంపిస్తా చెప్తున్నా. అయ్యో అత్తమ్మ గట్లేం లేదు, మంచిగానే కడుగుతుంది అన్నీ. సరే దాదాబా, అవన్నీ కడిగేసి స్నానం చేసుకొని ఇక వంట రూమ్లోకి నడువు. సరే అత్తమ్మ వస్తా. ఇగో స్నానం చేయకముందుకే వంట చేయకూడదు చెప్తున్నాను. ఇద్దరు అక్కయ్యలకు స్నానం చేసుకొని పోయి ఇక వంట కార్యక్రమం మొదలు పెట్టుకోరు. అట్లనే అత్తమ్మ, జరంత పని ఉంది, నేను బయటకు పోయేసి వస్తా. స్నానం చేసుకొని పోయేసి వస్తా. అప్పటివరకు వంటకి ఇట్లా చెయ్యర్రి, తెలుసు కదా. రొట్టెలు ఎక్కువ తక్కువ పిండి పోసి పాడు చేయకు, అందరికి లెక్క చొప్పున పోసి చెయ్యి. ఈ బర్రె ముఖంది అనుకుంటానే ఉన్నా వచ్చి పాడైంది. మళ్ళీ ఇప్పుడు గిన్నెల కాడ ఇంకెంత టైం పడుతుందో ఏమో. రాసి కడగాలి, లేదంటే మళ్ళీ కూర్చోబెడతా అంటది. ఏందక్క నీకు బాగా అయితే మంచిగా చీరలు ఇప్పిస్తాడు, డ్రెస్సులు ఇప్పిస్తాడు. ఇక మేము అడితే ఉన్నాడు, దేనికి ఉన్నాడైనా ఒక్కటే డ్రెస్ చూడు. ఇక నైటీ ఉంది, ఇక గిది ఉంది. ఇక పండుకునేటప్పుడు నైట్ వేసుకొని డ్రెస్ ఉతికేసుకొని వండుకోవాలి. పొద్దున్న లేవగానే పొద్దులేసి ఇక స్నానం చేసుకుని మళ్ళీ గదే డ్రెస్ వేసుకోవాలి. ఇక అత్తమ్మ చూసి ఏమంటుంది, ఏంటి స్నానం చేయకుండానే ఇక వంటగదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటుంది. ఇక ఆమెకి ఎట్లా చెప్పాలి చెప్పు? నేను రోజు ఒకటే డ్రెస్ మీద కనిపిస్తే గట్లనే అనుకుంటుంది. ఏందో ఏమో నాకు అర్థమే కాదు. అయినా నీకు అత్తమ్మ మంచిగా చూస్తుంది, నన్నే సరిగ్గా చూడదు. నీకు బట్టలు కూడా ఇప్పించేటట్టుంది సాటుకొయ్యి, కానీ నువ్వు నాకు చెప్పవు ఒక ముచ్చట కూడా. అయ్యో స్వప్న గట్ల ఏం లేదు, నాకు అత్తమ్మ ఎప్పుడు ఏమి ఇప్పించలేదు. నాకు ఆమె బాగా కూడా ఇప్పిస్తాను అనుకున్నావా ఏంటి? ఇక ఎప్పుడో కొనుక్కున్న బట్టలే ఉన్నాయి, గవే వేసుకుంటున్నాను నేను. ఇక ఎప్పుడో ఒకసారి ఇప్పిస్తాను మీ బావ, నాకు ఎప్పుడేమి ఇప్పించడు. దొంగ ముఖం చెప్తే ఏడా మళ్ళా అత్తమ్మకు అడుగుతుందేమో అని చెప్పేసి చెప్తలేదు. ఓ రోజు నేను చూస్తూనే ఉన్నా, అది రాకముందుకే దవదవ కొనుక్కోవే బట్టలు, అది ఏడు కాడికే పని శాత కాదు, అది ఏడు పని అని చెప్పి దానికి బట్టలు ఇప్పిస్తుంటే నేను చూసిన. అమ్మో నేను ఇంకోసారి అయితే ఊకోను అత్తమ్మ ఇట్లా చేసిందంటే. ఇగో అక్క నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు తీయి. ఓ రోజు అత్తమ్మ నీకు బట్టలు ఇప్పించేది చూసిన నేను. అబ్బో అప్పుడు ఇప్పించిన బట్టలు అవేమనుకుంటున్నావు? మా అమ్మోళ్ళు నాకు ఏదో బట్టలు మీరంట, ఇక నాకు కొన్ని పైసలు పంపించరు. ఆ పైసలు ఆమెనే తీసుకుంది. ఇక అట్లా అని చెప్పేసి ఒక జత బట్టలు ఇప్పించింది. ఆమె సొమ్మేం కాతి. మా అమ్మలో నాకని పంపించిన పైసలు ఆమె తీసుకుంది మెల్లగా. ఇక అట్లకేంచో జత బట్టలు ఇప్పించింది. ఇక దానికి నువ్వు ఆమె ఇప్పించింది అనేసి అనుకుంటున్నావు. శాంతి అక్క మస్తు చెప్తున్నావు అబద్ధాలు చెప్పేటట్లు. ఇక అంటారు ఏదో వినటోడు ఉంటే ఏమన్నా చెప్తారు అన్నట్టుంది నీ కథ. ఊకో రేపటి నుంచి చెప్తా నా పని. అమ్మ మంచిగా ఉన్నారు తల్లి అట్లనే కొడుకు అట్లనే. ఒక్క జత బట్టలు ఇప్పియలేదు, బయట జాబుకోతా అంటే పంపించారు. ఇంట్లోకి ఎట్టి చాకి చేపిస్తారు, ఒక్క జత బట్టలు ఇప్పియారు. ఇక యారాలకి తోటి యారాలకి బాగానే ఇప్పిస్తారు, కానీ ఈమె కూడా నా గురించి గిట్లనే చెప్తారు చూడు. స్వప్న ఇంకోసారి నువ్వు అట్లా అన్నావంటే అస్సలు మంచిగా ఉండదు. నాకేం పట్టింది నీకు అబద్ధం చెప్పనీకే? ఆమె ఇప్పించే ముఖమేనా, నీకు తెలిసిన విషయమే కదా. నువ్వు నాతో ఎందుకు లొల్లి పెట్టుకోవాలని చూస్తున్నావు? ఆమె నాకేం బట్టలు ఇప్పించలేదు ఇప్పటివరకు. పోయి అంత అవసరం అనుకుంటే ఇంత కావాలనుకుంటే నువ్వు పోయి అడుగుపో చెప్తుంది.
అమ్మో భలే బాగున్నావు నువ్వు. అందుకే నేను నీ దగ్గర కూర్చొని పని చేయొద్దు, ఏ పనైనా సరే మంచిగా కూర్చొని చేసుకుందామని అంత లోపల ఏదో ఒకటి అంటావు, ఏదో ఒక మాట తీస్తావు అంటావు. ఇప్పించుకోరాదు బట్టలు. మరి నువ్వు కూడా మీ వాళ్ళతోటి పైసలు తెచ్చుకొని ఆమె ఇప్పిస్తుంది గిట్లా. మళ్ళీ చూడు నీతోటి నాకు కయ్యం పెట్టిస్తుంది. నా పైసలు ఏవో మా అమ్మోళ్ళు ఇచ్చినాయి, నాకు ఇస్తే నేనేమైనా కొనుక్కుంటాను కదా, ఆమె దగ్గర పెట్టుకోవాలెందుకు, నాకు ఇప్పియాలెందుకు, అవి నీ కంట్లో పడ్డాక నువ్వు ఊకుంటావా? ఇక అత్తనే ఇప్పించింది అని చెప్పేసి ఇక బాగా ఇచ్చేసేస్తావు. మందికి కూడా గట్లనే చెప్పుకుంటావు నువ్వు. ఇంతకుముందు కూడా సరోజిన వాళ్ళు వచ్చి కూడా గట్లనే అన్నారు. ఏంది అమ్మ మీ అత్తనంట నిన్ను బాగా చూసుకుంటుందంట, స్వప్నం అసలే చూసుకోదంట, ఎందుకు మీ అత్తకు నువ్వు అంటే అంత పారము అనేసి ఆమె నన్ను అడిగింది. ఇవన్నీ నాకు నచ్చవు చెప్తున్నా స్వప్న. ఇంకోసారి నువ్వు ఇట్లానే చేసినావంటే నువ్వు ఉన్నప్పుడు నేను కిచెన్కే రాను. చేసుకో వంట నువ్వే చేసుకో, నేనెందుకు చేస్తా, నేనే పోతా బయటికి. చూసినావా దీనికి ఎంత టెంపరు, చేసుకో నువ్వే పని అని చెప్పేసి పోతుంది. రాని అత్తమ్మ అవుతారా అని చెప్తా దీని సంగతి. నాకేం పట్టింది, నేను కూడా చేయను వంట. అది చేయండి, నేనెందుకు చేస్తా? అత్తమ్మ వచ్చిందాక నేను కూడా పోయి బయట కూర్చుంటా. ఎందుకు చేయాలి నేను? అత్తమ్మ దానికి బట్టలు ఇప్పించింది, అదేమో మా వాళ్ళు ఇప్పించారు, మా వాళ్ళ పైసలు అని చెప్పి నాకు చెప్తుంది. నేను ఎన్ని రోజులు అవుతుంది ఒకటే డ్రెస్ మీద ఉంటున్నా. నాకు చీరనో జాకెటో ఏదో ఒకటి ఇప్పిస్తే నేను కూడా వేసుకుంటా కదా మంచిగా. దొంగ మొక్కంది పెద్ద కోడలు బాగా ఏం పెడుతుందో ఏమో మరి, అదంటే భలే పానం విడుచుకుంటుంది ముసల్ది. సుశీల దోస్తులు ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ ముచ్చట్లు ఛానల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కుంటే దోస్తులు మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఆ వెంటనే మన వీడియోలు చూడొచ్చు. ఇప్పటివరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.